ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ ఊరించే వంటలు చేయడానికి. సో లేట్ చేయకుండా పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు మానస అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము ఎస్ఆర్ నగర్ నుంచి వస్తున్నాం. ఎస్ఆర్ నగర్. ఓకే. హాయ్, మీ పేరు? హేమ అండి. హేమ గారు, మీరు ఎక్కడి నుంచి? లాల్ బజార్. లాల్ బజార్. ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి, ఇక్కడికి వచ్చాకే పరిచయం చేసుకున్నారా? ఓకే, మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? రెడీ అండి. సో చూసేద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్? ఓకే. ఓ ఎంత ఈజీయో, బాస్మతి రైస్. ఎస్. సో బాస్మతి రైస్ అంటేనే మనకి ఇంకా బిర్యానీలు గుర్తొస్తాయి కదా. అవునండి. సో అదే బిర్యానీ రైస్ ఐటమ్స్ ఏవైనా కూడా చక్కగా బాస్మతి రైస్ తో చేసుకుంటే ఆ ఫ్లేవర్ తో చాలా బాగుంటాయి. సో కాంబినేషన్స్ ఇంకా మనము లెక్కలేనని ట్రై చేయొచ్చు కదా. ఓకే, సో ఇప్పుడు మీ ఇద్దరు కూడా ఆలోచించండి. బాస్మతి అంటే ఈ బియ్యం యూస్ చేసి రైస్ ఐటమ్ చేయొచ్చు. రైస్ ఐటమే చేస్తాం కదా మోస్ట్లీ. సో కొంచెం స్వీట్స్ అట్లా కూడా కీర్ అలాంటివి కూడా చేస్తూ ఉంటారు. బట్ మీ చాయిస్. సో మీకు బాగా వచ్చిన రెసిపీ ఏదైనా కూడా టేస్టీగా చేయాలన్నమాట. ఓకేనా? సో నేను టైమర్ ఆన్ చేస్తాను. మీరిద్దరు కూడా అంటే టేస్టీ కాంబినేషన్ ఏదైనా కూడా థింక్ చేయండి చక్కగా. రైస్తో బాస్మతి రైస్ చాలా రకాల వెజిటేబుల్స్ యాడ్ చేస్తాము. పన్నీర్ వేస్తారు, పూల్ మక్ని, ఇలా ఉంటాయి కదా అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్. లేదా ఎనీ పర్టికులర్ ఫ్లేవర్, ఇప్పుడు కొత్తిమీర రైస్ కానీ పుదీనా రైస్ కానీ చేస్తే దాంట్లో కూడా మనం పేస్ట్ లా వేస్తూ ఉంటాం కదా. ఏదైనా కూడా టేస్టీగా ఉంటుంది. మీరు చేస్తారా? ఏం చేస్తారు? రైస్ విత్ మిక్స్డ్ స్ప్రౌట్స్ చేస్తాను. సో మిక్స్డ్ స్ప్రౌట్స్ తో రైస్ చేస్తారా బాస్మతి రైస్ యూస్ చేసి? ఓకే, సో మిక్స్డ్ స్ప్రౌట్స్ రైస్ అంతేనా? ఓకే. ఓకే అండి, మరి మిక్స్డ్ స్ప్రౌట్స్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మిక్స్డ్ స్ప్రౌట్స్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పచ్చి బఠానీలు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, డాల్డా 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో హేమ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ డాల్డా వేసుకోవాలి అండి. సో ఇది మొత్తం డాల్డాతో చేస్తారా? పడదనుకుంటా స్పూన్ తో. ఇది బాయిల్ అయ్యాక నెక్స్ట్ తడకాకి ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఇవ్వండి. జీరా, మసాలా దినుసులు అండ్ ఫస్ట్ ఆనియన్స్. ఓకే. ఇవి కొంచెం బ్రౌనిష్ అయ్యాక ఆఫ్టర్ దెన్ మిర్చి. ఇవి బ్రౌనిష్ అయ్యాక పీస్ అండి, గ్రీన్ పీస్. ఓకే, పచ్చివేనా ఇవి? పచ్చివండి. ఓకే, ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఓకే. సో స్ప్రౌట్స్ ముందు ఉడికించేసానండి. ఓకే. ఓకే, హాఫ్ ది స్ప్రౌట్స్ వేసుకోవాలి. ఇన్ని అవసరం లేదండి, ఎందుకంటే 1 కప్ ఆఫ్ రైస్ కదా. సో ఇది ఎనఫ్. ఓకే. యాక్చువల్గా ఓన్లీ ఫుల్ స్ప్రౌట్స్ తో కూడా చేసుకోవచ్చు కదా, అంటే గ్రీన్ పీస్ ఇలాంటివి యాడ్ చేయకపోయినా. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది, బట్ అడిషనల్ మిగతా అవన్నీ కూడా. ఓకే. అండ్ ఆఫ్టర్ దెన్ ఇది జీరా అండి. ఓకే. మసాలా దినుసులు ఫస్ట్ ఆయిల్ లో ఫ్రై చేస్తే చక్కగా టేస్ట్ అంతా పడుతుంది, ఫ్లేవర్ పట్టేస్తుంది కదా. సో తింటుంటే తెలుస్తుంది. అవును, అంటే మరి ఇప్పుడు పైన వేస్తున్నారు, పర్వాలేదా? బాగా ఫ్రై అవుతుందా? అవుతుందండి. ఓకే, ఒక 1 మినిట్ అండి పెట్టేసేయండి. సో ఏం చేస్తుంటారు హేమ గారు మీరు? యాక్చువల్లీ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీటెడ్ అయింది, సర్చింగ్ ఫర్ జాబ్. ఓ, జాబ్ సర్చ్ లో ఉన్నారు. ఓకే. ఓకే. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఆర్మీలో చేస్తారండి. ఆర్మీలో. పేరు? దిలీప్. దిలీప్ గారు. నైస్. పిల్లలు ఉన్నారా? 2 members అండి. 2 పిల్లలు. 4 years బేబీ అండ్ 11 months బాబు. పేర్లేంటి? కనిష్క, కరణ్. కనిష్క, కరణ్. ఓ, ఒకసారి కల్పన. సో దీంట్లోకి ఏమైనా కాంబినేషన్ ఉంటే బాగుంటుందా మనకి? ఉంటే బాగుంటుందా? ఏమైనా ఉండకపోయినా ఇట్లా డైరెక్ట్ కూడా డైరెక్ట్ గా తినేస్తే బాగానే ఉంటుంది. పిల్లలకి బెటర్ డైరెక్ట్ తినడానికి. ఓకే. 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 సో అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదేంటంటే డైజెషన్ కి ప్లస్ కదా. సో టేస్ట్ కూడా టేస్ట్ అండ్ డైజెషన్ బెటర్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను. ఓకే. ఓకే, రైస్ వేసుకుందాం అండి.
ఇవి హాఫ్ బాయిల్ చేసిన రైస్. ఓకే. సో కొంచెం పొడి పొడిలాడుతూ ఉడికించుకుంటే బాగుంటుంది కదా, ఇట్లా పుల్లల్లా ఉంటుంది కదా. సో లుకింగ్ వైజ్ బెటర్ అండ్ ఈటింగ్ వైజ్ బి బెటర్. ఓకే అండి. ఓకేనా? 1 minute was after then we are cooking. మరి సాల్ట్ అది వేస్తాం. సో పచ్చిమిర్చి కారం సరిపోతుంది? సరిపోతుందండి. ఓకే. సో ఒక 1 minute అయితే తీసేసుకోవచ్చు కదా. ఓకే చూద్దామా. ఓకే అండి. ఓకే అండి, అయింది. ఓకే. ఇప్పుడు ఇందులోకి గార్నిష్ కోసమని కొత్తిమీర వేద్దాం. ఓకే. అండ్ పుదీనా ఆల్సో స్మెల్లింగ్ కోసం. ఓకే. ఓకే అండి. హాఫ్ మినిట్ అండి. ఓకే. ఓకే అండి. తిందామా? తిందాం. సర్వ్ చేసుకో. నైస్. అండ్ అప్ సైడ్ కూడా మనం గార్నిష్ చేసుకోవచ్చు అండి డెకరేటివ్ వైజ్. ఓకే అంటే నేను సబ్జీతో డ్రై కలర్స్తో చేశాను. ఓకే. మీ వారు ఆర్మీలో ఉన్నారు కాబట్టి ఎస్ అండి, మీరు ఇలా ట్రై కలర్స్ తో డెకరేట్ చేస్తున్నారు అనమాట. అవునండి. ఓకే గీత గారు, కంప్లీటెడ్. ఎస్. నైస్. ఓకే, మరి రైస్ ఐటమ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు మిక్స్డ్ స్ప్రౌట్స్ రైస్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. మిక్స్డ్ స్ప్రౌట్స్ రైస్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో డాల్డా వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్, మసాలా దినుసులు వేసి వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అన్నం వేసి కాస్త వేగనివ్వాలి. చివరగా ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మిక్స్డ్ స్ప్రౌట్స్ రైస్ రెడీ.